ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఈ విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలుపరుచున్నటువంటి స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్కు సంబంధించినటువంటి విషయాలను మనము పరిశీలిద్దాము. ఎందుకంటే ఈ నెల 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ జరుగుతాయి. సో ఎగ్జామ్స్కి పోయే ముందు మనకు ఉపాధ్యాయులుగా మనము వీటి మీద కొంత అవగాహన పరుచుకుంటే మంచిది. దీనిలో ఉండేటువంటి ముఖ్యాంశాలు పరిశీలిస్తే ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనకు ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్స్ విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్స్ ఎందుకంటే స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ అంటే వేరియస్ అసెస్మెంట్స్ ద్వారా మనకు స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ను ట్రాక్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. అదేవిధంగా అధికారులు కూడా అటు టీచర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ తర్వాత స్టూడెంట్ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ ఎంత మాత్రము మెరుగుపడ్డాయి అనేటువంటి విషయం మీద వాళ్ళకు మానిటరింగ్ చేసేదానికి కూడా ఈ బుక్లెట్స్ సహాయపడతాయి అన్నమాట. ఈ గత విద్యా సంవత్సరంలో మనకు ఈ సిబిఏ మోడల్లో కొన్ని ఫార్మేటివ్స్ మాత్రమే జరిగాయి. కానీ విద్యా సంవత్సరం నుంచి అన్ని ఎగ్జామ్స్ కూడా ఆల్ ఎగ్జామినేషన్స్ ఈ సిబిఏ మోడ్లో జరుగుతాయి అన్నమాట. తర్వాత ఈ విద్యా సంవత్సరం నుంచి దీన్ని 9th క్లాస్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అదేవిధంగా 10th క్లాస్ విషయానికి వస్తే ఎస్ఎస్సి బోర్డు యొక్క మోడల్ పేపర్స్ అనుసరించి ఈ బుక్లెట్లో ఎగ్జామ్స్ మనకు కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్స్ అనేది లెర్నింగ్ అవుట్కమ్ వైజ్ ప్రోగ్రెస్ చూడవచ్చు, విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్ని. ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్లో ఏ విషయాలు ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇందులో ముఖ్యంగా ఇన్స్ట్రక్షన్స్ ఫర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అంటే ఎగ్జామ్ ఏ విధంగా రాయాలనేటువంటి విషయాన్ని స్టూడెంట్స్కు, అదేవిధంగా అసెస్మెంట్ ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని టీచర్స్కి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసెస్మెంట్ షెడ్యూల్స్ ఫార్మాట్స్ కూడా ఇచ్చారు. అంటే ఏ నెలలో ఏ ఎగ్జాము ఎటువంటి అసెస్మెంట్ జరగాలనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పొందుపరిచారు. ఈ మనకు రైటింగ్ స్పేస్ ఎంత ఉంటుందంటే ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్లో 4 ఫార్మేటివ్స్ మరియు 2 సమ్మేటివ్స్కు సరిపోయేంత స్పేస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఎగ్జామ్ కూడా ప్రత్యేకంగా సపరేట్గా ఓఎంఆర్ షీట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా సోషల్ స్టడీస్కి సంబంధించి మ్యాప్స్ కానీ మ్యాథమెటిక్స్ సంబంధించి గ్రాఫ్స్ కానీ కూడా ఈ బుక్లెట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్లాస్ 1 మరియు క్లాస్ 2కు సంబంధించినటువంటి అసెస్మెంట్ బుక్లెట్స్లో ఈ ఎన్ఈపి 2020 ఎన్సిఎఫ్ 2023 ప్రకారము మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ స్పేసు అంటే ఏ రంగంలో ఎన్ని మార్కులు అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. 5 ఎస్థెటిక్ డెవలప్మెంటు, అదేవిధంగా ఫిజికల్ డెవలప్మెంట్ వాటికి సంబంధించి 5 మార్కులు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ 5 మార్కులు, ఫౌండేషనల్ లిటరసీ ఆర్ న్యూమరసీకి 5 మార్కులు, రిటర్న్ టెస్ట్కి 35 మార్కులు. ఇందులో ఈ 35 మార్కులకు గాను ఎంసీక్యూస్కి 20 మార్కులు, ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్కు 15 మార్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి ఎంసీక్యూస్ 40 మార్కులు, ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ 40 మార్కులుగా ఇవ్వడం జరిగింది. ఇక 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ యొక్క అసెస్మెంట్ బుక్స్ పరిశీలించినట్టయితే ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి స్పేస్ ఏ విధంగా ఉంటుందంటే స్టూడెంట్ రెస్పాన్సెస్ 5 మార్క్స్, రిటర్న్ వర్క్ 5 మార్కులు, ప్రాజెక్ట్ వర్క్ 5 మార్కులు, రిటర్న్ టెస్ట్ 35 మార్కులు. సో టోటల్ 50 మార్క్స్. అందులో ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 15 మార్కులు, ఎఫ్ఆర్క్యూస్ అంటే ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ 20 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా ఎస్ఏ సమ్మేటివ్ అసెస్మెంట్లో ఎంసీక్యూస్ 20 మార్కులు, ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ 60 మార్కులుగా ఉంటుందన్నమాట. ఇక 10th క్లాస్ విషయానికి వస్తే అది ఏ విధంగా డిజైన్ చేశారంటే వాళ్ళ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్కు ప్రాక్టీస్ అయ్యే విధంగా ఈ అసెస్మెంట్ బుక్లెట్స్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా 10th క్లాస్కి సంబంధించి ఓన్లీ మనకు 3 ఫార్మేటివ్స్ మాత్రమే ఉంటాయి. అదేవిధంగా ఎఫ్ఏకి సంబంధించి టూల్ 1, టూల్ 2, టూల్ 3 వంటి వాటికి సంబంధించి కూడా ఈ బుక్లెట్లో స్పేస్ ఇవ్వడం జరిగింది. అందులో SA1 అనేది పబ్లిక్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. సో 10th క్లాస్కి సంబంధించి ఈ బుక్లెట్స్ ఏ విధంగా ఉంటాయంటే వాళ్ళకు మరింత ప్రాక్టీస్ అయ్యే విధంగా ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అయ్యే విధంగాను, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఇందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎవాల్యుయేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళకు కేటాయించినటువంటి స్పేస్లో మాత్రమే రాయవలసి ఉంటుందన్నమాట. అదేవిధంగా స్టూడెంట్స్ ఆ ఓఎంఆర్ షీట్ ఫిల్అప్ చేసేటప్పుడు బాగా ఫుల్గా డార్క్ అనగా ఆ సర్కిల్స్ను నింపవలసి ఉంటుంది.
అదేవిధంగా టీచర్స్ యొక్క రెస్పాన్స్ను అదేవిధంగా మార్కులు కూడా ఓఎంఆర్ షీట్లో నమోదు చేయవలసి ఉంటుంది అనమాట. అంటే గత విద్యా సంవత్సరంలో కేవలం విద్యార్థులు మాత్రమే వాళ్ళకు కేటాయించినటువంటి 15 లేదా 20 మార్కులకు సంబంధించి మల్టిపుల్ చాయిస్ సంబంధించి సర్కిల్స్ డార్క్ చేస్తున్నారు. కానీ ఈ విద్యా సంవత్సరంలో ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్లో టీచర్ కూడా ఈ ఓఎంఆర్ షార్ట్ను ఫిలప్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ టీచర్ ఓఎంఆర్ షీట్ని ఎప్పుడు ఫిలప్ చేస్తారంటే ఆ ఫ్రీ రెస్పాన్స్ షీట్స్ని కూడా కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకు మార్కులు కేటాయించిన తర్వాత వాళ్ళకు ఏ ప్రశ్నకు సంబంధించి ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటి విషయాన్ని వాళ్ళు అక్కడ సర్కిల్ చేసిన తర్వాత ఆ తర్వాత మనకు మొబైల్ యాప్లో ఈ ఓఎంఆర్ షీట్ను స్కాన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ మార్క్స్ ఆటో పాపులేటెడ్ అవుతాయి సిఎస్సి వెబ్సైట్లో. గత విద్యా సంవత్సరంలో లాగా మనం మాన్యువల్గా సిఎస్సి వెబ్సైట్లో మనము విద్యార్థుల యొక్క మార్కులను ఎంటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే మనము స్కాన్ చేస్తామో యాప్లో ఆటోమేటిక్గా అది సిఎస్సి వెబ్సైట్లో పాపులేటెడ్ అవుతాయి. ఈ పేజీలో మనకు ఏ క్లాస్కు ఎన్ని అసెస్మెంట్ బుక్స్ అంటే ఒక్కొక్క స్టూడెంట్కు ఎన్ని అసెస్మెంట్ బుక్స్ సప్లై చేస్తారనే విషయము ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ విషయానికి వస్తే తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్సెస్ మొత్తము 7 బుక్లు మనకు ఒక్కొక్క స్టూడెంట్కు సరఫరా చేయబడుతుంది అన్నమాట. అదేవిధంగా వాళ్ళ తరగతిని అనుసరించి వాళ్ళకు ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రకారము ఒక్కొక్క స్టూడెంట్కు 6 నుంచి 8 బుక్ల వరకు అంటే 7 బుక్ల వరకు సరఫరా చేయడం జరుగుతుంది. ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్లో ఫస్ట్ పేజ్ ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు గ్రేడ్ 3, గ్రేడ్ 6కి సంబంధించి. సో ముందుగా క్లాస్ టీచర్స్ కానీ లేదా సబ్జెక్ట్ టీచర్స్ కానీ ఇది ఫిలప్ చేయవలసి ఉంటుంది. నేమ్ ఆఫ్ ది స్టూడెంటు, రోల్ నెంబరు, క్లాసు, సెక్షను, నేమ్ ఆఫ్ ది స్కూలు. ఇక్కడ అపార్ ఐడి లేదా పెన్ ఐడి ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి గడువులలో వాళ్ళ అపార్ ఐడి కానీ లేదా పెన్ ఐడి కానీ, కొంతమందికి పెన్ ఐడి క్రియేట్ అయి ఉండదు కానీ అపార్ ఐడి అందరికీ క్రియేట్ అయి ఉంటుంది. ఒకవేళ పెన్ ఐడి కానీ మీరు రాయదలుచుకుంటే పెన్ ఐడి అనేది వాడు ఇచ్చినటువంటి గడులకు సరిపోదు కాబట్టి ముందు మనము ఇక్కడ 0 యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఇండెక్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే స్టూడెంట్ మార్క్స్ యొక్క అబ్స్ట్రాక్ట్ 3వ పేజీలో, అసెస్మెంట్ షెడ్యూల్ అండ్ స్ట్రక్చర్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ టీచర్స్, ఇదే విధంగా ఏ పేజీలో ఏముండదు అనేటువంటి విషయాన్ని మనకు ఇండెక్స్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్ మార్క్స్ అబ్స్ట్రాక్ట్ కూడా 4 ఫార్మేటివ్లకు సంబంధించినటువంటి టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 మార్కులు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సమ్మేటివ్ 1కి సంబంధించి కూడా. సో మనము వాళ్ళకు వచ్చినటువంటి విద్యార్థికి వచ్చినటువంటి మార్కులు బట్టి వాళ్ళు ఏ గ్రేడ్ కిందకు వస్తారు అనేటువంటి విషయాన్ని మనకు ఇక్కడ క్లియర్గా ఒక టేబుల్ ఫామ్లో ఇచ్చారు. ఈ అసెస్మెంట్ బుక్లెట్లో అసెస్మెంట్ షెడ్యూల్ మరియు స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. అసెస్మెంట్ షెడ్యూల్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఆగస్టులో, అదేవిధంగా ఫార్మేటివ్ 2 అక్టోబర్లో, ఈ విధంగా సమ్మేటివ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఫార్మేటివ్స్ ఎప్పుడు జరుగుతాయనేటువంటి విషయాన్ని షెడ్యూల్లో మనకు పొందుపరచడం జరిగింది. అదేవిధంగా అసెస్మెంట్ స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్, ఒక్కొక్క ప్రశ్నకు ఎన్ని మార్కులు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమ్మేటివ్ 1కి సంబంధించిన కూడా ఏ ప్రశ్నకు అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్ పర్ క్వశ్చన్ కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ అసెస్మెంట్ బుక్లెట్కి సంబంధించి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని టీచర్స్కి ఇవ్వడం జరిగింది. అంటే ఈ అసెస్మెంట్ బుక్స్లో మనకు ఎఫ్ఏ టూల్స్ అనేటువంటి 1, 2, 3 టూల్స్ రాసిన తర్వాత మరియు అదేవిధంగా ఎస్ఎస్ రాసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా స్టూడెంట్స్కి మనము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఓఎంఆర్లో ఎలా ఫిలప్ చేయాలి, అదేవిధంగా సర్కిల్స్ను డార్కన్గా బ్లూ లేదా బ్లాక్ ఇంక్ పెన్తో ఎలా ఆ సర్కిల్స్ను నింపాలనేటువంటి విషయాన్ని వాళ్ళకు చాలా జాగ్రత్తగా వివరించాయి. ఆ విధంగా వాళ్ళను మనం తర్ఫీదు చేయవలసి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఈ స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్స్ యూజ్లో లేనప్పుడు అంటే ఎగ్జామ్స్ లేనప్పుడు మన దగ్గరే చాలా సేఫ్టీగా ఉంచవలసి ఉంటుంది. ఇక్కడ ఓఎంఆర్ షీట్లు ఎలా నింపాలనేటువంటి విషయాన్ని వివరించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమంటే ఇక్కడ విద్యార్థి నింపవలసింది ఏమంటే అపార్ ఐడి లేదా పెన్ ఐడి, అదేవిధంగా ఎగ్జామ్ కోడ్, తర్వాత
వాళ్ళకి ఇచ్చినటువంటి మల్టిపుల్ చాయిస్ మాత్రమే వాళ్ళు, అంటే ఈ పార్ట్ వరకు మాత్రమే వాళ్ళు ఫిలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ కింది పార్ట్ అంతా కూడా టీచర్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అపార్ ఐడి స్టూడెంట్ దగ్గర మనం ఫిలప్ చేయాలి. ఒకవేళ పెన్ ఐడి వేస్తే ముందు 0 నింపవలసి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఎగ్జామ్ కోడ్ ఇచ్చారు, అంటే మనకు క్వశ్చన్ పేపర్స్ వచ్చిన తర్వాత ఆ బుక్లెట్లో ఉండేటువంటి, అంటే ఆ క్వశ్చన్ పేపర్ మీద ఉండేటువంటి ఎగ్జామ్ కోడ్ నింపవలసి ఉంటుంది. ఈ అపార్ ఐడి పెన్ ఐడి నింపిన తర్వాత వాటికి సంబంధించినటువంటి నెంబర్లను కింద విద్యార్థుల చేత మనం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించి ఆ సర్కిల్ని డార్కన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనకు ఈ పార్ట్ డి కానీ పార్ట్ ఈ కానీ నింపే ప్రయత్నం చేయకూడదు. వాళ్ళకు దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ అసెస్మెంట్ ఉంటుంది, అంటే 4 ఫార్మేటివ్ అసెస్మెంట్స్, అదేవిధంగా 2 సమ్మేటివ్ అసెస్మెంట్స్. సో ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4, అంటే రిటర్న్ టెస్ట్ టూల్ 4 అనమాట. సో ఈ 3 కూడా మనము విద్యార్థుల చేత రాపించవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి కేటాయించబడినటువంటి రెస్పాన్స్ షీట్స్లో వాళ్ళు ఈ టూల్ 1, టూల్ 2, టూల్ 3 చేయవలసి ఉంటుంది అనమాట. అదేవిధంగా 2 సమ్మేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు 2 రకాలైనటువంటి షీట్స్ ఉంటాయి అన్నమాట ఈ అసెస్మెంట్లో. ఒకటి వచ్చి రూల్డ్ ఆర్ బ్లాంక్ షీట్స్ అనమాట, అంటే టూల్ 1, టూల్ 2, టూల్ 3కి సంబంధించినటువంటి వాటికి సంబంధించింది కానీ, లేదా రిటర్న్ టెస్ట్లో ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా ఈ రెస్పాన్స్ షీట్స్లో నింపవలసి ఉంటుంది. అదేవిధంగా ఓఎంఆర్ షీట్ను ఎలా నింపాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. విద్యార్థి ఖచ్చితంగా బ్లాక్ లేదా బ్లూ పెన్ మాత్రమే వాడవలసి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ పెన్ ఐడి కూడా ఈ గడుల్లో నింపవలసి ఉంటుంది. పెన్ ఐడి నింపేటప్పుడు మనకు గడులు సరిపోవు కాబట్టి మొదటి గడులో ఇక్కడ 0 పెట్టడం జరిగిందన్నమాట. అదేవిధంగా వాళ్ళు షేడ్స్, ఆ సర్కిల్స్ని ఎట్లా బ్లాక్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వివరించడం జరిగింది. ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి స్టూడెంట్ టూల్ 1 కానీ, అదేవిధంగా టూల్ 2 కానీ, టూల్ 1, టూల్ 2, టూల్ 3 అంటే వారు కేటాయించబడినటువంటి రెస్పాన్స్ షీట్లో వాళ్ళు రాయవలసి ఉంటుంది. ఇక్కడ టూల్ 2కు సంబంధించి ఒక నోట్ ఇవ్వడం జరిగింది. అది టు బీ ఫిల్డ్ బై ద టీచర్, అంటే విద్యార్థికి సంబంధించినటువంటి రిటర్న్ వర్క్ మనం మార్కులు వేసే ముందు వాళ్ళకి సంబంధించినటువంటి నోట్బుక్స్ కానీ, హోంవర్క్ కానీ, అంటే ఏ అసెస్మెంట్ ద్వారా వాళ్ళకు ఈ రిటర్న్ వర్క్లో మనం మార్కులు కేటాయించామో అది ఈ రిటర్న్ వర్క్ కింద మనము, అంటే టీచర్ నింపవలసి ఉంటుంది అన్నమాట ఈ రెస్పాన్స్ షీట్. అదేవిధంగా రిటర్న్ టెస్ట్కి సంబంధించి టూల్ 4లో వాళ్ళకి ఇవ్వబడినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడ కేటాయించబడినటువంటి గడుల్లో, అంటే క్వశ్చన్ వైజ్ ఇక్కడ గడులు ఇచ్చారు, ఆ గడుల్లో వాళ్ళు మాన్యువల్గా రాయవలసి ఉంటుంది. అదేవిధంగా ఓఎంఆర్ షీట్లో కూడా వీటికి సంబంధించినటువంటి ఆన్సర్ను వాళ్ళు ఆ బబుల్స్ని డార్కన్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత సెక్షన్ బి విషయానికి వస్తే వాళ్ళకి ఇచ్చినటువంటి 16, 17 మరియు 18 క్వశ్చన్లకు సంబంధించి ఇక్కడ కేటాయించబడినటువంటి చూడండి, ఇక్కడ 16వ ప్రశ్న, అదేవిధంగా 17వ ప్రశ్న, 18, 19, 20 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఈ రెస్పాన్స్ షీట్లో వాళ్ళు ఎగ్జాము రాయవలసి ఉంటుంది. మ్యాథమెటిక్స్ మరియు సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి గ్రాఫ్ పేపర్ కానీ, లేదంటే మ్యాప్స్ కానీ ఇక్కడ బుక్లెట్లోనే పొందుపరచడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్కు కావాల్సినటువంటి రఫ్ వర్క్ చేసుకునేదానికి కూడా ప్రత్యేకంగా ఒక షీట్ని కేటాయించడం జరిగింది. ఇక్కడ మీరు పరిశీలించినట్టయితే వివిధ తరగతులకు సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్లు మోడల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఓఎంఆర్ షీట్ ఫర్ గ్రేడ్స్, అంటే 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క ఓఎంఆర్ షీటు ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క ఓఎంఆర్ షీటు ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి కూడా 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఇక్కడ ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సర్టిఫికేట్ ఆఫ్ అసెస్మెంట్ కంప్లీషన్ అనేటువంటి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సబ్జెక్ట్ టీచరు ఇక్కడ సంతకం చేసి విద్యార్థికి, అంటే అసెస్మెంట్ పూర్తయిన తర్వాత ఇది నింపవలసి ఉంటుంది. సో ఓవరాల్గా మనము బుక్లెట్ యొక్క స్ట్రక్చర్ పరిశీలించినట్టయితే ఇందులో మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్స్ 4 ఉంటాయి, సమ్మేటివ్ అసెస్మెంట్స్ 2 ఉంటాయి అన్నమాట. ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి 4 టూల్స్ ఉంటాయి, టూల్ 1, టూల్ 2, టూల్ 3. ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇది.
అదేవిధంగా ఇంకొక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ బుక్లెట్కి సంబంధించి ముఖ్యంగా 2 రకాలైనటువంటి షీట్స్ ఉంటాయి. ఒకటి రూల్డ్ లేదా బ్లాంక్ షీట్స్, ఇంకొకటి వచ్చి ఓఎంఆర్ షీట్. అంటే ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ఓఎంఆర్ షీట్ విడివిడిగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ టూల్ 1 మరియు టూల్ 3కి సంబంధించి విద్యార్థులకు మనము ఖచ్చితంగా వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు టూల్ 1, టూల్ 3కి సంబంధించి వారికి కేటాయించబడినటువంటి షీట్స్లో మాత్రమే వాళ్ళు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా టూల్ 2 అంటే రిటర్న్ వర్క్ సంబంధించి టీచర్ మాత్రమే ఈ రెస్పాన్స్ షీట్ నింపడం జరుగుతుంది అనమాట. అంటే విద్యార్థికి కేటాయించబడినటువంటి హోంవర్క్ కానీ, వాళ్ళు రాసినటువంటి నోట్బుక్స్ కానీ, వాళ్ళకి అసైన్ చేసినటువంటి వర్క్కి సంబంధించినటువంటి మార్క్స్ కానీ మనం అక్కడ మెన్షన్ చేసి క్లియర్గా ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటి విషయాన్ని ఒక నోట్ రూపంలో ఇక్కడ టూల్ 2లో పొందుపరచవలసి ఉంటుందన్నమాట. అదేవిధంగా రిటన్ టెస్ట్కి సంబంధించి గ్రాఫ్స్ కానీ, మ్యాప్స్ కానీ విద్యార్థులు ఖచ్చితంగా ఉపయోగించేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా వాళ్ళకి కేటాయించబడినటువంటి అడిషనల్ పేజ్ అంటే రఫ్ వర్క్ కోసము ప్రత్యేకంగా కొన్ని ఎక్స్ట్రా పేజీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్లో ఒక వర్టికల్ డాటెడ్ లైన్స్ ఇచ్చారు. దాన్ని విద్యార్థి ప్రాపర్గా ఉపయోగించుకునేటట్టు మనము విద్యార్థులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓఎంఆర్ షీట్ యొక్క మోడల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విద్యార్థి యొక్క పెన్ ఐడి లేదా అపార్ ఐడి, అదేవిధంగా ఎగ్జామ్ కోడ్ అంటే ప్రశ్నాపత్రం మీద ఉండేటువంటి ఎగ్జామ్ కోడ్ని ఇక్కడ నింపవలసి ఉంటుంది. అదేవిధంగా మల్టిపుల్ చాయిస్కి సంబంధించినటువంటి పార్ట్ను ఇక్కడ విద్యార్థి పూరించవలసి ఉంటుంది అన్నమాట. అంటే విద్యార్థి కేవలం ఈ పార్ట్ మార్క్ మాత్రమే పూరించవలసి ఉంటుంది. ఆ తర్వాత ఉండేటువంటి పార్ట్ డి మరియు పార్ట్ ఈ కూడా ఖచ్చితంగా స్టూడెంట్కి మనం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది స్టూడెంట్స్ నింపవలసినటువంటి పార్ట్ కాదు, ఇది టీచర్ నింపవలసినటువంటి పార్ట్ అన్నమాట. ఈ విషయాన్ని విద్యార్థులకు ఖచ్చితంగా మనము ముందే అవగాహన పరచవలసి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ అపార్ ఐడిని ఏ విధంగా నింపాలి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి గడుల్లో ఎలా బ్లాక్ అని చేయాలనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ కోడ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 383 ఎగ్జామ్ కోడ్ అయినప్పుడు వాటికి సంబంధించినటువంటి గడుల్లో విద్యార్థి నీట్గా పూర్తిగా ఆ సర్కిల్ అంతా కూడా డార్కన్ అయ్యేటట్టు చూడాలి. ఈ ఓఎంఆర్ షీట్లో ఒకటి క్లియర్గా ఇవ్వడం జరిగింది. పార్ట్ సి ఖచ్చితంగా స్టూడెంట్ నింపవలసి ఉంటుంది. అదేవిధంగా పార్ట్ డి కానీ, పార్ట్ ఈ కానీ టీచర్ నింపవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ టీచర్ నింపవలసినటువంటి ఈ సర్కిల్స్ ఎందుకు ఇక్కడ టీచర్ నింపాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 16వ క్వశ్చన్కు ఆ విద్యార్థికి మ్యాక్సిమం మార్కులు 2 అనమాట. మ్యాక్సిమం మార్కులు 2 వస్తే ఆ 2 యొక్క బబుల్ని పూర్తిగా డార్కన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 0 మార్కులు వస్తే 0 మార్కులు యొక్క బబుల్ను డార్కన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 17వ ప్రశ్నకు మ్యాక్సిమం 2 మార్క్స్, 18వ ప్రశ్నకు 19వ ప్రశ్నకు 4 మార్కులు మ్యాక్సిమం మార్కులు. ఆ విద్యార్థికి వచ్చిన మార్కులు బట్టి దానికి సంబంధించినటువంటి బబుల్స్లో మనం డార్కన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా టూల్ 1, టూల్ 2, టూల్ 2కు సంబంధించి ఈ పార్ట్ ఈలో కూడా అంటే టూల్ 1లో ఎన్ని మార్కులు వచ్చాయి, టూల్ 2 ఎన్ని మార్కులు వచ్చాయి, టూల్ 3లో ఏ విధమైన మార్కులు వచ్చాయి అనేటువంటి విషయాన్ని కూడా టీచరే ఆ విద్యార్థికి కేటాయించబడినటువంటి మార్కుల ప్రకారం ఇక్కడ ఆ సంబంధిత గడుల్లో మనకు డార్కన్ చేయవలసి ఉంటుంది అనమాట. అంటే విద్యార్థి మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ మాత్రమే బబుల్స్ని నింపుతాడు. అదేవిధంగా టీచర్స్ సంబంధించి ఈ పార్ట్ డి కానీ, పార్ట్ ఈ కానీ టీచర్ అసెస్మెంట్ అంటే విద్యార్థులు రాసినటువంటి ఈ ఫ్రీ రెస్పాన్స్ షీట్స్కి సంబంధించినటువంటి మార్కులు ఈ గడుల్లో టీచర్ అంటే ఉపాధ్యాయుడు నింపుతాడు అనమాట. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ కలెక్షన్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఖచ్చితంగా ఈ బుక్లెట్స్ను స్టూడెంట్స్కి ఎప్పుడు ఇవ్వాలంటే వాళ్ళకు కేటాయించబడినటువంటి అంటే షెడ్యూల్ ప్రకారం మన ఫార్మేటివ్స్, సమ్మేటివ్స్ జరిగినప్పుడు మాత్రమే వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఫార్మేట్కి సంబంధించి టూల్ 1 కానీ, టూల్ 3 కానీ, టూల్ 4 కానీ అంటే రిటర్న్ టెస్ట్ అప్పుడు మాత్రమే మనము ఈ బుక్లెట్స్ను విద్యార్థికి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి ఆ ఎగ్జామ్ అప్పుడు మాత్రమే ఈ బుక్లెట్స్ను ఇవ్వాలన్నమాట. సో మనకు ఎగ్జామ్ అయిన తర్వాత అంటే ప్రతి టెస్ట్ తర్వాత మనం ఇమ్మీడియట్గా వాళ్ళ విద్యార్థుల దగ్గర నుంచి మనము ఈ బుక్లెట్స్ను కలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ బుక్లెట్స్ను చాలా జాగ్రత్తగా అదేవిధంగా సంవత్సరం మొత్తం కూడా మనము ఉపయోగించే విధంగా ఈ బుక్స్ని మనము సేవ్ చేయాలన్నమాట. అదేవిధంగా క్లాస్ టీచరు దీనికి రెస్పాన్స్ ఈ బుక్లెట్స్కు సంబంధించి ఏ టీచర్ రెస్పాన్స్ అంటే ఆ క్లాస్కి సంబంధించినటువంటి క్లాస్ టీచరు ఈ బుక్స్ను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇన్విజిలేటర్స్ కూడా ఆ ఎగ్జామ్ అప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్ కానీ లేదా సమ్మేటివ్ అసెస్మెంట్ జరిగేటప్పుడు ఆ ఓఎంఆర్ షీట్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట.
తర్వాత సబ్జెక్ట్ టీచర్స్ వారు ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత తిరిగి క్లాస్ టీచర్కు మనము ఈ అసెస్మెంట్ బుక్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇక చివరిగా ఎవాల్యుయేషన్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రీ రెస్పాన్స్ షీట్స్లో విద్యార్థులు రాసినటువంటి ఆన్సర్స్ను మనము అసెస్మెంట్ చేసిన తర్వాత మనము క్లియర్ మార్క్స్తో అదేవిధంగా కన్స్ట్రక్టివ్ కామెంట్స్తో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రశ్నకు మ్యాక్సిమం 4 మార్కులు అయినప్పుడు మనం 3 మార్కులు కేటాయించినప్పుడు ఆ 3 మార్కులు ఎందుకు కేటాయించాము అనేటువంటి విషయాన్ని మనం ఆ రెస్పాన్స్ షీట్లో మనం క్లియర్గా కామెంట్స్ రాయవలసి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మనము వైఎంఆర్ షీట్లో రాసినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి వైఎంఆర్ షీట్లో రాసినటువంటి ఆన్సర్స్కు ఎఫ్ఆర్ షీట్స్లో రాసినటువంటి ఆన్సర్స్కి ఏదైనా డిఫరెన్స్ ఉంటే ఫైనల్గా మనకు వైఎంఆర్ రెస్పాన్స్ షీట్లో ఉండేటువంటి ఆన్సర్లే ఫైనల్గా తీసుకుంటారు అన్నమాట. అదేవిధంగా అసెస్మెంట్ అంతా పూర్తయిన తర్వాత మనము ఈ ఓఎంఆర్ షీట్ను ఈ 4 బోర్డర్ సర్కిల్స్లో క్లియర్గా, అంటే మనకు యాప్లో ఈ ఓఎంఆర్ షీట్ అంతా ఫుల్గా కనిపించేటట్లు మనము మంచి గుడ్ లైటింగ్ దీంట్లో మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనము స్టూడెంట్ అసెస్మెంట్ బుక్లెట్కి సంబంధించి అందులో పొందుపరిచినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చాలా జాగ్రత్తగా గమనిస్తూ విద్యార్థులకు సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనము ఈ అసెస్మెంట్ను పూర్తి చేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టీచర్స్ రిలేటెడ్ టాపిక్స్ సంబంధించిన వీడియోలు కావాలంటే మీకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు రావాలంటే ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.